శన్నో మిత్రస్సం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కైలాస శంకర్లకు, కాలడి శంకర్లకు, అస్మద్గురువరేణ్యులకు నమస్కరిస్తూ ఈ వేదికను ఏర్పాటు చేసిన తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారికి, ఆదిశంకర భక్త సమాజం వారికి, కార్యనిర్వాహకులందరికీ, వేదిక పైన ఉండి ఈ కార్యక్రమానికంతా అధ్యక్షం వహిస్తూ ఎట్లా జరుగుతోంది అని పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి జగద్గురువులు ఆదిశంకర్లకు 2 రోజుల నుంచి తన గంభీరమైనటువంటి కంఠంతో హనుమంతుడు మన ఎదుట నృత్యం చేసేటట్టుగా చేసిన శ్రీ నోరి నారాయణమూర్తి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. సనాతన ధర్మం అనేక కారణాలుగా భ్రష్టమైనటువంటి రోజుల్లో, భ్రష్టమవటం అంటే ఉన్న స్థితి నుంచి దిగి కిందకి పడడం, జారటం, దాని పొజిషన్ నుంచి కిందకు వచ్చింది. దానికి కారణం కూడా మన సనాతన ధర్మంలో ఉన్న ఒక్క అంశాన్ని తీసుకుని దాని మీద స్పాట్లైట్ అంటారు ఈ రోజుల్లో. దాన్ని స్పాట్లైట్ చేసి దానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి సమగ్రత లేకుండా ఒక భాగాన్నే తీసుకోవడం. ఒక్క వేలు లావెక్కితే వాచింది అంటారు, ఒళ్ళంతా లావెక్కితే చక్కగా పుష్టిగా బలిశారు అంటారు. వాపుకి బలుపుకి తేడా అక్కడుంది. ఒక్క పాయింట్ తీసుకుని దాన్ని అలా బాగా విస్తరించినటువంటి ధర్మాలు మనకి, ధర్మం అనకూడదు, మతాలు. మతం అంటే అభిప్రాయం, ధర్మం అంటే శాశ్వతంగా ఉండేటటువంటిది. అటువంటి మతాలు మనకి చాలా వచ్చేసాయి. అహింస పరమో ధర్మ చాలా బాగుంది ఉపనిషద్వాక్యం. అదొక్కటి తీసుకుని ఈ చెంప మీద కొడితే ఈ చెంప అందించమన్నారు. 2 చెంపలు వాయించి నెత్తిని కూడా మొట్టడం జరిగింది. కానీ దాని తర్వాత చెప్పిన మాట ఒకటి ఉందే, ధర్మహింస తథైవచ అన్నది మర్చిపోయాం. ధర్మహింస జరిగినప్పుడు ఏం చేయాలో కూడా చెప్పారు. మామూలు హింస గురించి కాదు, అసలు అహింస అన్న దాని గురించి ఏమున్నదో మర్చిపోయాం. అహింస అంటే కొట్టడం, తిట్టడం, బాధ పెట్టడం మాత్రమే కాదు, శారీరకము మానసికమే కాకుండా విషయమైనటువంటి హింస. ఏమీ చేయక్కర్ల, వాడు పాడైతే చాలు అని మనస్సులో అనుకున్న హింసేట. నడిచి వెడుతూ వెడుతూ నేలని గట్టిగా తన్ని వెడితే కూడా హింసట. అలా వెడుతూ వెడుతూ ఒక రాయి నీటిలో వేస్తే ప్రశాంతంగా ఉన్న చెరువులో అలలు కదిలితే కూడా అది హింసట. ఇంత జాగ్రత్తగా హింస గురించి మన వాళ్ళు చెప్తే వేరే రకంగా చెప్పి దానివల్ల ఏం జరిగింది అంటే కాటేయడం మాట అటుంచి బుసకొట్టడం మారేసినటువంటి వానపాములు తయారవడం జరిగింది జాతిలో.
ఈ వానపాములని కనీసం బురదపాములుగా ఆకారం చూసన్నా భయపడేటట్టు, వీలైతే త్రాచుపాములుగా రేచులుగా తయారు చేసేటటువంటి అవసరం వచ్చినటువంటి సందర్భంలో సాక్షాత్తు కైలాస శంకరులు కాలడి శంకరులుగా అవతరించటం జరిగింది. వారు కైలాస శంకరులే అనడానికి నిదర్శనం ఏమిటంటే, వారికి తల్లిదండ్రులు చిన్నప్పుడు పెట్టిన శంకర నామం ఏదైతే ఉందో అది సన్యాసం స్వీకరించాక దీక్షానామం కూడా అదే ఉంది. అది తప్ప మరొకటి పెట్టడానికి వీల్లేదు. అందుకు వారే అని చెప్పడం. వారు చేసినటువంటి పని ఏమిటంటే, దుష్ట సంహారం చేయడానికి విష్ణువు అవతరించి దుష్టుల్ని యుద్ధాలు చేసి సంహరించడం జరిగింది. అమ్మవారు అవతరించి అనేకించడం జరిగింది. శివుడు సంహరించింది చాలా తక్కువ. కానీ ప్రస్తుతం అవసరం ఆయనదే ఉంది. ఎందుకంటే కలియుగంలో దుష్ట సంహారం అన్నది మొదలు పెడితే మనుషులు ఉండరు. అందరిలోనూ ఇంతో అంతో దుష్టత్వం ఉంది. కనుక చేయవలసిందేమిటి? దుష్టత్వ సంహారం. అజ్ఞానాన్ని పోగొట్టాలి, అవిద్యని పోగొట్టాలి, జ్ఞానం ఉండేటట్టుగా చెయ్యాలి, ధర్మం ప్రతిష్ఠించబడాలి. అనాదిగా ఇక్కడ ఉన్నటువంటి ఋషులు ఏ ధర్మాన్నైతే ప్రకృతిలో ఉన్నదాన్ని దర్శించారో దానిని పునః ప్రతిష్టాపన చెయ్యాలి అని బయలుదేరి 72 అవైదిక మతాలను వాదన చేసి ఆ మతానుయాయులని తనలోనే కలుపుకున్నాడు. కానీ శత్రువు అని చెప్పి దూరం పెట్టలేదండి. గెలవడంలో ఉన్న విశేషం అది. నిన్న విన్నటువంటి ఒక వార్త నాకు ఆ సంగతినే గుర్తు చేసింది. ఒక్క ఆయుధం ఉపయోగించకుండా, రక్తం చిందకుండా, శత్రువు కాళ్ళబేరానికి వచ్చేటట్టు చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది జ్ఞానం వల్ల వస్తుందే తప్ప మరో రకంగా రాదు కదా. అటువంటి వాతావరణాన్ని కల్పించటానికి జ్ఞానం స్వరూపుడైనటువంటి దక్షిణామూర్తిగా జ్ఞానాన్ని లోకానికి ఇచ్చినటువంటి శంకరులు మాత్రమే తగినటువంటి వారు. వారు అవతరించి చేసినటువంటి పని అదే. ఇలా చేస్తూ ఆయన చేసిన సంస్కరణల్లో ప్రధానమైనవి అన్నీ ఇక్కడి నుంచి ఈ దేశంలో ఈ భూమి మీద పుట్టినటువంటి అన్ని మతాలు సనాతన ధర్మంలో నుంచి ఒక్క భాగం తీసుకున్నవే గనక వాటన్నింటినీ క్రోడీకరించి ఎక్కడెక్కడైతే చిలవలు పలవలు చిల్లర చేట వచ్చాయో చీడ వాటన్నిటినీ సంస్కరించి కావలసిన దాన్ని ఉంచే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే అనేకమైనటువంటి రకరకాల యంత్రాలు వాటన్నింటినీ తీసి ప్రధానమైనటువంటి శ్రీ యంత్రం, గణేష యంత్రం లాంటి 1-2 మాత్రమే ఉంచి మిగిలిన వాటన్నింటినీ కూడా సంస్కరించడం జరిగింది. అనేకమైనటువంటి దేవతారాధనలు వచ్చి అసలైనటువంటి ప్రధాన దైవతం దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. క్షమించాలి, ప్రస్తుతం కూడా అటువంటి వాతావరణం చాలా చోట్ల కనపడుతోంది. చిల్లర దేవతలను ఆరాధిస్తూ ప్రధాన దైవతాన్ని పక్కన పెట్టేటటువంటి ఒకానొక కుట్ర బాగా జరిగింది. అనేక మంది ఆ కుట్రకి లోనవుతూ ఉన్నారు. గమనించగలరు. ఎవరికన్నా మనసుకు తగిలితే క్షమించగలరు. వాస్తవం మాత్రం అంతే. ప్రధాన దైవతాన్ని పక్కన పెట్టి చిల్లర దేవతల జోలికి వెళ్ళడం వాళ్ళు తప్పు కాదు, తక్కువ కాదు. వాళ్ళు దీనికి సహకరించే వాళ్లే తప్ప పరిపూర్ణత కాదు. అంతవరకే వారికి ఉన్న ప్రాధాన్యం. ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత ప్రాధాన్యమే ఇవ్వాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా 6 దైవతాలని మాత్రమే మనం పూజించాలి. మిగిలినవి వారికి పరివార దేవతలు అవుతారే తప్ప ప్రధాన దేవతలు కారు అని ఆ రకమైనటువంటి షణ్మతాచార్యులై ఈ చిల్లరగా నిజంగా చిల్లర పదమే వాడుతున్నాను. ఈ యంత్రాలు, తంత్రాలు, వామాచారాలు వీటన్నింటినీ పక్కకు పెట్టేసినటువంటి రాజయోగ మార్గం చూపించినటువంటి వారు శంకర్లు. బాగుందండి, మేమంతా వేదం చదవలేం, ఎంత కష్టం, చదువుకోలేం కదా, శాస్త్రాధ్యయనం చేయలేం. మీరు చెప్పినట్టుగా మేము ముందుకు వెళ్ళాలి అంటే మాకు అవకాశం ఏముంది అంటే మీరు ఏ దేవతామూర్తి మీకు ఇష్టమైతే ఆ దేవతామూర్తికి సంబంధించిన స్తోత్రాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్తోత్రాలే ఎందుకు, నేను కూడా రాస్తా కదా, నేను రాయలేనా?
4 అక్షర ముక్కలు వస్తే తెలుగులో 56 అక్షరాలు, సంస్కృతంలో 50, ఇంగ్లీష్లో 26. ఈ అక్షరాలు వచ్చు గనక నోటుకొచ్చినట్టు చేతికొచ్చినట్టు రాసి పారేసి నేను కూడా కపిత్ అని చెప్పాను అనుకుంటే సరిపోదు. ఎందుకంటే అది భగవంతుడి దగ్గరికి మనని తీసుకుని వెళ్ళాలి అంటే ఆ రచన మంత్రపూతమై ఉండాలి. ఒక్కొక్క మంత్రాన్ని పంట పట్టించుకుని రక్తగతం చేసుకుని నాడీగతం చేసుకుని నాల్క నుండి ఆ మంత్ర సంబంధమైన సాహిత్యం వెలువడుతూ ఉంటే అందులో ఆ శక్తి అంతా ఉంటుంది. కనుక శంకరులు ఇచ్చిన స్తోత్ర సాహిత్యం అంతా కూడా ఆ మంత్రదేవత దగ్గరకు మనని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళేటటువంటి సాహిత్యం. అటువంటి దాంట్లో ఒక్క శ్లోకం దగ్గర నుంచి అనేకం, మీరు ఈ రూపంలో ఉన్న దేవత నాకు ఇష్టం అని చెప్పండి, ఆ రూపంలో ఉన్న దేవతకి సంబంధించి దేవతామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం శంకర్లలో లేక ఉందో లేదో చూడండి. అందరి దేవతామూర్తులకు ఉన్నది. ప్రారంభమే లక్ష్మితో మొదలుపెట్టారు, అక్కడి నుంచి అన్ని రూపాలు ఉన్నాయి. వీటన్నింటిలో ప్రధానంగా కనపడేటటువంటివి 2 ఉన్నాయి, కొంచెం ఎక్కువగా ఉండి అందరికీ అందుబాటులో ఉండేది. ఒకటి లలితా రహస్యనామ సాహస్రం. మన లలితా సహస్రం అంటాం, తప్పండి, లలితా రహస్యనామ సాహస్రం. అది చాలా రహస్యమైంది. రహస్యం అంటే దాచుకోవడం అని కాదు, అర్థం కాదు, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఒక సబ్జెక్టు ఎక్స్పర్ట్గా చదువుకోవాలంటే బేసిక్స్ తెలియాలి. ఫిజిక్స్లో హయ్యెస్ట్ నాలెడ్జ్ కావాలంటే కనీసం బిఎస్సిలో ఫిజిక్స్ ఉండాలి మనకి, లేకపోతే ఏమర్థం అవుతుంది? అది అర్థం అక్కడ. అలా చెప్పినటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటట్టు స్తోత్ర వాంగ్మయంగా దానిని సౌందర్యలహరి అన్న పేరుతో అందించారు 100 శ్లోకాల్లో. ప్రారంభం దేంతో మొదలవుతుంది? శివశక్త్యాయుక్తో అని మొదలవుతుంది. శివుడితో మొదలవుతుందండి సౌందర్యలహరి, అమ్మవారికి సంబంధించింది. చిట్ట చివరి పదం ఏముంది? ఇయం అనుంది. అంటే ఏమిటి? ఈ మధ్యలో చెప్పిందంతా శివ ఇవం. ఇయం శివుడే, శివుడి యొక్క వ్యక్తరూపం అమ్మవారు గనక తత్వం శివుడిది, వ్యక్తం అమ్మవారిది అని చెప్పడం. అలా చెప్పాక శివుడు అన్నట్ట, నా పేరు పెట్టావు కానీ నా గురించి ఏం చెప్పలేదుగా అని. ఇదంతా ఎక్కడ జరిగింది? మన శ్రీశైలంలోనే జరిగింది. ఇది జరిగిందనడానికి ఉదాహరణ కూడా శివానంద లహరిలో 50, 51 శ్లోకాలు అవే ఉంటాయి. స్పష్టంగా శ్రీశైల విభో భ్రమరాంబ అనేటటువంటి మాటలు, మల్లికార్జునలింగం అనే మాటలు ఉంటాయి. అంటే ఇక్కడే జరిగాయి. ఇలా జరిగినటువంటి దానికి ఆ మాట అంటే ఇది చమత్కారంగా అందరూ అంటారండి. వాస్తవం అవ్వచ్చు, కాకపోవచ్చు, అయినా బాగుంది. కాకపోయినా మనం అలా అనుకుంటే నష్టమేం లేదు. అంటే సర్లే నిన్ను గురించి కూడా కీర్తిస్తానన్నారు. నిన్ను గురించి కూడా కీర్తిస్తానని ఏం మొదలుపెట్టారు? అది సౌందర్యలహరి, ఇది శివానందలహరి. శివానందలహరిలో ఏం మొదలు పెడతారైనా? కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అని ద్వివచనంతో మొదలుపెట్టి ఎవరి గురించి చెప్పారు? నతిరియం అంటూ ఉంటారు అక్కడ. అంటే ఎవరి? ఇద్దరికి. అక్కడ అమ్మవారితో అయ్యవారితో ప్రారంభించి అమ్మవారిని కీర్తించినటువంటి ఆయన ఇక్కడ అయ్యవారిని కీర్తించాలంటే ఇద్దరిని మొదలుపెట్టాడు. ఎందుకంటే చిట్ట చివరిలో లలితా రహస్యనామ సహస్రంలో చివరి నామం ఏముంటుంది? అమ్మవారి పేరేమో ఆఖరిది లలితాంబిక అని. దానికన్నా ముందేముంటుంది? శివశక్త్యైక్య రూపిణి అని ఉంటుంది. అమ్మవారు శివుడు శక్తి కలిసినటువంటి రూపం అమ్మవారిది. మరి ఆయన గురించి చెప్పాలంటే ఆవిడ లేకుండా అక్కడ కుదురుతుంది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి, నేను చెప్తున్నా అని మనకొక్క రవ్వ ఇలా బొగ్గ మీద చిటికేసి మరి ఎక్కడన్నా మర్చిపోతామేమో అని మన గుర్తు చేస్తూ మొదలు పెడతారు. ఇక్కడ శివ ఆనందలహరి. శివ ఆనందలహర, శివ ఆనందలహర రెండూను. శివానందలహరి అన్న చోట అమ్మవారి యొక్క ఆనంద స్వరూపం ఎవరు? శివుడు. శివుడి యొక్క ఆనంద ప్రవాహం ఎవరు? అమ్మవారు. ఇలా మొదలుపెట్టినదంతా సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ రూపాలు 3 చెప్పి
42వ శ్లోకం నుంచి భౌతిక రూపాన్ని గురించి వర్ణిస్తారు, స్థూల రూపాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికీ రూపవర్ణనే కదా అదంతా. ఇక్కడ తత్వవర్ణన. తత్వం అంతా ఎక్కడుంటుంది? మానవుడికి ఏది చెప్పాలన్నా ఉండేది ఎక్కడ అంటే ఇక్కడ. ఊర్ధ్వమూలమధశాఖం, ఇక్కడ మొదలవుతుంది. కిందకి భగవంతుడే కాదండి, మనలో కూడా ఆలోచన ఇక్కడ మొదలయ్యి క్రియలు కిందకు వస్తాయి. ఇక్కడ మొదలు వేళ్ళు ఇక్కడుంటాయి, కొమ్మలు కిందకు వస్తాయి. ఆ వేళ్ళు ఎక్కడ ఉంటాయో ఆ రూట్స్ అన్న ఉన్నాయే మూలం, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ ఈ కిందకు వచ్చే విషయాలు చెప్తూ ఉంటారు. నిజంగా శివానంద లహరి అర్థం గనక చూసినట్టయితే అసలు ఆయన అన్ని శాస్త్రాల్లోనూ నిష్ణాతుడు, అందులో సందేహం ఏం లేదు. ఇందులో ప్రావీణ్యం ఉంది, ఇందులో ప్రావీణ్యం లేదు అని చెప్పడానికి వీల్లేదు. అన్నింటినీ సమగ్రంగా చెప్పుకుంటూ వస్తారు. అన్నింటిలో సౌందర్యలహరిలో గనక అయినట్టయితే సృష్టి విజ్ఞానం దగ్గర నుంచి సమస్తం ఉన్నాయి. ఏదైతే లలితా రహస్యనామ సహస్రంలో చెప్పబడినటువంటి సృష్టి విజ్ఞానం మనకి భూమండలంలో మానవుడు తెలుసుకోవడానికి తెలుసుకోగలిగిన తెలుసుకోదగిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించిన అంశాలు లలితా రహస్యనామ సహస్రంలో ఉన్నవి సౌందర్యలహరిలో చెప్పాక, ఇక్కడ అవన్నీ అక్కడ చెప్పాక కదా ఇక్కడ ఏం చెప్పాలి? ఇవన్నీ చెప్పడానికి మూల కారణమైనటువంటిది ఏది? మనిషికి జంతువులకి వేటికి లేనటువంటి ఒక పెద్ద విశేషం ఒకటి ఉందండి. దానివల్లే బాగుపడ్డా అధొక్క పాతాళానికి వెళ్ళిన. ఏమిటది? మనస్సు. మనస్సే కదా ఉంది జంతువుని మనస్సుని మనిషిని వేరు చేసేటటువంటిది మనస్సు. మనస్సు నుండి వచ్చిన ఆలోచనలను ప్రకటించటానికి ఉపయోగించేటటువంటి భాష. ఈ మూడు జంతువుకి మనిషికి ఉన్నటువంటి తేడా. అటువంటి మనసు ఏదైతే ఉందో దాని మీద దాని యొక్క వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని గురించి చాలా శ్లోకాల్లో చెప్పారు. నిజంగా మనస్తత్వ శాస్త్రజ్ఞులందరూ టెక్స్ట్ బుక్గా చదవాల్సిందేది. మనిషి మనసు ఎన్ని వేషాలు వేస్తుంది, ఎన్ని రంగులు పూసుకుంటుంది, ఎన్ని వ్యవహారాలు నడుపుతుంది. నిజం చెప్పాలంటే ఈ సృష్టి మొత్తం కూడా శివపార్వతుల యొక్క సమ్మేళనంగా మనం చెప్పుకుంటాం. దాన్నే అర్ధనారీశ్వర తత్వం. శివుడు సగం, అమ్మవారు సగం. ఈ రెండు కలిపితే ఒకటి. రెండిట్లో ఏది లేకపోయినా సృష్టి లేదు. దాన్నే ఫిజిక్స్లో ఏం చెప్తారు? E = mc² అని చెప్పారు. సి అంటే ఏమిటి? చిన్నప్పుడు చాలాసార్లు అనుమానం. సి అంటే ఏమిటి? కాన్స్టెంట్. ఏదైతే స్థిరంగా ఉంటుందో కదలకుండా ఉంటుందో అది. ఎనర్జీ = మ్యాటర్ ప్లస్ కాన్స్టెంట్. ప్లస్ కాదు, ఇంటూ కాన్స్టెంట్. అంటే పదార్థము చైతన్యము, ఈ రెండింటి యొక్క కలయిక. ఈ రెండింటి యొక్క కలయిక ఒక విన్యాసమే ఈ సృష్టి మొత్తం. దాన్నే తాండవం, లాస్యం అన్న పేరుతో చెప్పారు. లాస్యం సృష్టికి కారణమైతే తాండవం లయానికి కారణం. ఈ రెండింటి మధ్య ఉండేదే ఈ సృష్టి అంతా, నిలిచి ఉండేదంతా. ఒకళ్ళు ఇంగ్లీష్లో ఒక కవి చెప్పాడు, జీవితం అంటే ఏమిటి అంటే జన్మకి మరణానికి మధ్య ఉండే చిన్న గ్యాప్ అన్నాడు. పుట్టుకకి చావుకి మధ్య ఉండేటటువంటిదే మరణం, అంతే. శాశ్వతమేది అంటే మరణం శాశ్వతం అనుకుంటే జన్మ సరదాగా వచ్చేళ్ళేది. జన్మ శాశ్వతం అనుకుంటే మరణం అలా వచ్చిపోయేది. ఈ రెండింటి యొక్క రాకపోకలు శాశ్వతం. ఆ రాకపోకల్లో ఉండేటటువంటి అంతర్యామి, యామి అంటే నడిచేది అని అర్థం. అంతర్యామి అంటే వాటి మధ్య కనపడకుండా నడిచి కదులుతూ ఉండేది ఏదైతే ఉందో అది శాశ్వతం, అది అంతర్యామి. అటువంటి ఈ పుట్టుక మరణము, లాస్యము, తాండవము, ఈ రెండు మనలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వాటిని ఇడ పింగళ అన్నారు.
నాడులు. ఆ రెండింటి యొక్క కలయిక వల్ల మధ్యలో కనపడకుండా సుషుమ్న నడుస్తూ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే సుషుమ్న ఇటు ఈడ ఒక నాడిలో నడుస్తూ ఉంటే, ఒక కాలువలాగా ఒక నాళంలో, ఇటు పింగళ మరి ఒక కాలువ లాంటి నాళంలో నడుస్తూ ఉంటే, సుషుమ్నకి నాళం లేదు. దీనికి మధ్య ఉన్న ఖాళీలో అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. 2 నాళాలు పెట్టండి, 2 కాలువలు పెట్టండి. ఈ కాలువ గట్టు ఇది, ఈ కాలువ గట్టు ఇది, ఈ గట్లు 2 ఎత్తుగా ఉంటే మధ్యలో ఇంకొక కాలువ వచ్చిందిగా. దీనికి సంకేతంగానే జడ అల్లుకుంటాం మనం. ఈడ పింగళలని ఇటు ఇటు వేస్తూ ఉంటాం, కనపడకుండా మధ్యలో సుషుమ్న ఉంటుంది. దీనికి సంకేతంగానే వెనకాల నాగరం పెట్టుకుంటాం. ఇటుపక్క చంద్రుడు, ఇటుపక్క సూర్యుడు అలంకారాలు పెట్టుకోవడం ఉంది. అంతే కదా. మనం ఇప్పుడు మానేసాం, కానీ డాన్సర్లు ఇంకా పెట్టుకుంటున్నారు అవే అలంకారాలు. చిన్నప్పుడు సందేహం ఉండేది, 2 సూర్యుళ్ళు పెట్టచ్చు కదా, 2 చంద్రుళ్ళు పెట్టచ్చు కదా, దిద్దులు లోలకులు ఒకేలా ఉంటే ఇక్కడ పెట్టే వాటికి తేడా ఏమిటి, ఈ వెనకాల నాగరానికి పాము తల ఎందుకు ఉంటుంది అంటే ఇదే కారణం. దీని వెనకాల ఉన్నటువంటి విషయం ఇదే. ఈ రెండింటి మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ వ్యవహారం అంతా నడిపించేది ఎక్కడ? ఇక్కడ. ఇది ఎలా నడుస్తూ ఉంటుంది, దీన్ని మనం అదుపులో పెట్టుకోవడం ఎట్లా, దీన్ని మనం మేనేజ్ చేయడం ఎట్లా? మానదండి. మనసంటూ ఉన్నాక తప్పనిసరిగా పని చేస్తుంది. పని చెయ్యకుండా మాననే మానదు. ఊపిరి తీసుకోవడం మానుతామా? గుండె కొట్టుకోవడం మానుతుందా? ఇవి మానవు కదా. తిన్నది అరగడం మానుతోందా? లేదుగా. అట్లాగే బ్రెయిన్ పనిచేయడం కూడా మానదు. మాననప్పుడు దానిని సరైన దారిలో పెట్టుకోవాలి. పెట్టుకోవడం ఎట్లా అన్నదాన్ని శంకర్లు మనకి శివానంద లహరిలో చూపించారు. ఎప్పుడైతే దానిని సరైన దారిలో పెట్టడం మనకి చేతవుతుందో అప్పుడు అద్భుతంగా శివ ఆనందం కలుగుతుంది. శివానందం ఏమిటి? ఆనందం అంటే సరిపోతుంది కదా, మధ్యలో శివ ఆనందం ఏమిటి? శివుడు అంటే మేలు చేసేవాడు, శుభము కలిగించేవాడు అని అర్థం. శివ అనేటటువంటి నామానికి చాలా అర్థాలు ఉన్నాయి. నక్క అనే అర్థం కూడా ఉంది శివకి. నక్క కాదు కావాల్సింది, అక్కడ ఉన్నది ఏమిటి? శుభము, మేలు, మేలు కలిగించేటటువంటిది. అటువంటి మేలు కలిగించేటటువంటి ఆనందం. రకరకాల ఆనందాలని భ్రమపడుతూ ఉంటామండి. మనకి చాలా తేడా ఉంది. సుఖానికి, ఆనందానికి, సంతోషానికి తేడాలు, ఆహ్లాదానికి తేడా ఉన్నాయి కదా. వీటిల్లో అన్నింటికన్నా పై స్థాయికి చెందినటువంటిది ఆనందం. ఆ ఆనందంలో కూడా బ్రహ్మానందం. ఎన్ని ఆనందాలు ఉన్నాయో మనకు తైత్రీయం చెప్తున్న లెవెల్స్, రకరకాల లెవెల్స్లో ఉండేది. చిట్ట చివరికి ఉండేటటువంటిది బ్రహ్మానందం. అటువంటి ఆనందంలో శుభప్రదమైనటువంటి ఆనందం, మేలు కలిగించేటటువంటి ఆనందం. ఈ ఆనందం ఒక్కసారి పొందాక తిరిగి మళ్ళీ ఇంకేది పొందాలనేటటువంటి భావన కలిగించకుండా శాశ్వతంగా మనని ఉంచేటటువంటి ఆనందం. అటువంటి ఆనందం కలగాలి అంటే ఆనందానికి అడ్డుపడేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆనందం కలిగించటానికి అనుకూలంగా మలచుకోవాలి. మానలేము, ప్రవాహాన్ని అడ్డుకోలేము. అదే కదా పాపం నిన్నటి నుంచి తాపత్రయపడుతున్నారు, ప్రవాహాన్ని ఎట్లా అడ్డుకోవాలి నీళ్లకని. అడ్డుకోలేము, చేతనైతే మళ్ళించగలం. మళ్ళించేది కూడా ఉపయోగపడేటట్టుగా, మేలు కలిగించేటట్టుగా మళ్ళించాలి. అలా మళ్ళించటానికి మనని ఎప్పుడూ పక్కదారులు పట్టించేటటువంటి ఒకానొక ఫ్యాకల్టీ, ఇందాక చెప్పానే జంతువులకి మనకి తేడా ఉండేది, మనస్సు అనేది ఒకటి ఉంది. దానిని ఏం చేస్తే మనకి శివ ఆనందము కలుగుతుంది, శివ ఆనంద లహరిలో మనము ఓలలాడుతూ ముందుకు వెళ్ళగలుగుతాము అనేటటువంటి విషయాన్ని చెప్తూ మనకి మధ్య మధ్యలో వేరే విషయాలు కూడా ప్రస్తావిస్తూనే అనేకమైనటువంటి శ్లోకాల్లో మనస్సు యొక్క రకరకాలైనటువంటి విన్యాసాలని వీరిందులో మనకి చెప్పడం జరిగింది. ఎందుకు మనస్సు గురించే చెప్పారంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం. మనస్సు కారణంగానే మానవుడు అనేటటువంటి పదం ఈ జీవికి,
హోమోసెపియన్ అని చెప్పబడేటటువంటి నామం, సైంటిఫిక్ నామం కలిగిన, శాస్త్రీయ నామం కలిగినటువంటి ఈ జీవికి మానవుడు అనే పేరు రావడం కారణం ఏమిటంటే మనస్సు మీద ఆధారపడి జీవిస్తాడని. యు ఆర్ వాట్ యు థింక్ అన్నారు. నువ్వు ఏది ఆలోచిస్తే దానిగా మారతావని. అందుకని ఏం ఆలోచించాలో చక్కగా చెప్పారు. 2వ శ్లోకంలోనే ఏం చెప్తారు? గళంతి అనేటటువంటి శ్లోకంలో ఏం చెప్తారంటే, నా మనస్సు అనేటటువంటిది ఒక చెరువు, ఒక హ్రదం. పెద్ద చెరువు, సముద్రం కాదు, ఒక చిన్న హ్రదం అంతే. అక్కడికి వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి పిల్ల కాలువలతో పెద్దదైనటువంటి ఆ ప్రవాహం అంతా వచ్చి శివ ఆనందం అనేటటువంటి ప్రవాహం నా మనసులో ఉండిపోమ్మన్నారు. అదే మనకి ప్రధానంగా కనిపించేది. గభీరే కాసారే అనే తరువాత దానిలోకి వచ్చేటప్పటికీ మళ్ళీ పద్మంతో పోలుస్తారు. 2 శ్లోకాల్లో పద్మంతో పోల్చడం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మనస్సు లక్షణం ఏమిటండి? ఇక్కడ కూర్చున్నాం, విందాం అనుకున్నాం, చెవి వింటోంది. కానీ ఎంతమందికి వింటున్నటువంటి చెవి ఆ భావాన్ని మనస్సు దాకా తీసుకెడుతుంది? ఇక్కడ వింటూనే ఉంటాం, అవసరమైతే మధ్య మధ్యలో ఏం మాట్లాడారంటే మనసు గురించి మాట్లాడారని చెప్తాం. కానీ ఇంట్లో తినబోయే పదార్థం, చూడబోయే టీవీ సీరియలు, జరగబోయేటటువంటి రాజకీయ పరిణామము, మనకి జరగబోయే మరో విషయమో మనసులో వస్తుంది. అలా వచ్చేటప్పుడు దానికి కారణం ఏమిటి? 5 ఇంద్రియాలు ఒక్కచోటే కేంద్రీకరించకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఈ 5 ఇంద్రియాల మీద పెత్తనం కలిగినటువంటి మనసు చంచలమైంది. కన్నుకు చాంచల్యం లేదు, చెవికి చాంచల్యం లేదు, నోటికి చాంచల్యం లేదు. ఉన్నది దేనికి? మనస్సుకి. అది ఒక్కచోట స్థిరంగా ఉండదు. ఇక్కడ వింటూ ఉంటే అక్కడ ఎవరో విడుతున్నారు అని కళ్ళు అక్కడ చూస్తాయి, ఈ వింటున్న మాట ఒకటి మిస్ అవుతాం. అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది, ఏం వండుతున్నారో, ఈ ప్రవచనం అయిపోతే బాగుండు, తిందామని ముక్కు చెప్తూ ఉంటుంది. దోమలు ఇలాగే ఇబ్బంది పెడుతున్నాయి అని చర్మం గుర్తు చేస్తూ ఉంటుంది. నోరు ఇంకోటి ఉంది, నాలుక చేసే పనులు 2. ఈ మాట్లాడే మాటకి నేను కౌంటర్ ఇవ్వాలి అని నాలుక తొందరపడుతూ ఉంటుంది. ఇలా ఇన్ని రకాలుగా చేసేటటువంటిది ఏమిటి అంటే నాలుకకి ఏం లేదండి. ఎక్కడ? ఇక్కడుంది. ఏం మన అన్నం తిన్నాక ఎలా ఉందండి భోజనం? తృప్తిగా తిన్నామండి, మనస్తృప్తిగా తిన్నాం. తిన్నది నాలుక, తృప్తి మనస్సుకా? ఏం చెప్తాం అంటే ఈ ఇంద్రియాలు అనే పనిముట్ల ద్వారా మనస్సు అనేటటువంటి యజమాని పనులు చేయించుకుని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి మనసు ఏం చేస్తే బాగుంటుంది అన్నది అసలు ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఇది. మిగిలిన తర్వాత చెప్పుకుందాం, ఇది మాత్రం ప్రధానం. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ఎంత గొప్పగా సంబోధించాడు ఆయన్ని. కపాలిన్ భిక్షో. ఆహా, ఆయన ఎవరండి? భిక్షుడు, భిక్షకుడు. ఆయన ఆది భిక్షువు కదా. కపాలిన్, మామూలుగా భిక్షం కూడా దేంట్లో అడుగుతాడు? కపాలంలో అడుగుతాడు. కపాలంలో భిక్ష అడిగేటటువంటి ఓ విభో. విభో అంటే సర్వవ్యాపి అయినటువంటి వాడా, సమస్తమనందు వ్యాపించాడు. సమస్తం ఆయనదే. ఆయనది కానిది కానీ ఆయన లేనిది కానీ ఏమీ లేదు. ఇక్కడే ఒక మాట చెప్తారు, శివుణ్ణి జడుడు అంటారేమిటండి అని. కదలిక లేదంటారేమిటి? కదలిక లేదు ఆయనకి. ఎందుకు లేదో తెలుసా? కదలడానికి చోటు లేదు.
సమస్తంలోనూ వ్యాపించిన వాడు ఎక్కడ కదులుతాడండి? కదలటానికి ఛాన్స్ లేదు ఆయనకి. ఒక సీసాలో నిండా నీళ్లు పోసి మూత పెట్టి కదపండి, నీళ్లు కదలవు. కొంచెం ఖాళీ పెట్టి కదపండి, బాగా కదులుతాయి. ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి వాడికి కదలడానికి చోటేది? అంచేత జడుడు సమస్తంలో వ్యాపించాడు. విభుడు వైభవంతో కూడుకున్నటువంటి వాడు. అటువంటి ఓ విభో, నువ్వు పాపం భిక్షుకుడు కదా, తిరుగుతూ ఉంటావు కదా, నీకు భిక్ష బాగా పడాలంటే ఊరికే వెళ్ళి భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అంటే భిక్ష వేస్తారా? వెయ్యరు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఆకర్షించే పని ఏదన్నా చెయ్యాలి. అలా ఆకర్షించటానికి నీకు అడుక్కోవడానికి అనువుగా ఉండడానికి ఓ వస్తువు ఇస్తా నేను. ఏమిటంటే ఓ కోతి. ఎక్కడి నుంచి తెచ్చిస్తాను? నా దగ్గరే ఉందయ్యా. నా మనస్సు అనేటటువంటి కోతినిస్తా. అది తీసుకెళ్ళి నువ్వు అలా ఆడించుతూ తిరిగావనుకో, ఇంట్లో పెద్దవాళ్ళు కాకపోతే చిన్నవాళ్ళన్నా చిన్నవాళ్ళు సంతోషపడి కోతి ఆడుతుంటే చూస్తారు. పిల్లలు ఎంతసేపు చూశారు కదా అని పెద్దవాళ్ళు వచ్చి కొంచెం భిక్షం వేస్తారు. వెయ్యకపోతే కూడా పిల్లలు అమ్మ కొంచెం ఇవ్వా, నాన్న కొంచెం అడుకో, రూపాయి ఇవ్వవా అని అంటారు. సరే, పిల్లలు అడిగిన తర్వాత ఇవ్వకపోతే ఏం మర్యాదగా ఉంటుంది? పిల్లల పాటి పెద్ద మనసు ఉండద్దా మనకు అనుకుని పెద్దవాళ్ళు పిల్ల మనసుని పక్కకు పెట్టి వీళ్ళు పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి ఇంతో అంతో ఇస్తారు. నీ మిషన్ అకాంప్లిష్ అవుతుంది. నువ్వు ఏదైతే భిక్షం అడుగుదామనుకున్నావో ఆ కోరిక తీరుతుంది. కనుక నీకు నేను ఒక కోతినిస్తా. ఆ కోతి ఎక్కడుంది అంటే నా మనసే. పోనీ అది ఎట్లా ఉంటుంది? ఊరికి ఒక చోట కదలకుండా కూర్చుంటే నీకేమీ ఆడించాలంటే దాంట్లో కొంత చురుకుతనం ఉండాలి, ఆడాలి. ఆడాలంటే అదేం చేస్తుంది? సదా మోహాటవ్యాం చరతి. ఎప్పుడు వ్యామోహం అనేటటువంటి అడవులో తిరుగుతూ ఉంటుంది. వ్యామోహం లేకుండా ఎవరికి ఉందండి? కనీసం మోక్షం మీదన్నా వ్యామోహం ఉంది మనకి, లేదా? అందుకే కదా కామిగాని వాడు మోక్షకామి కాడన్నాడు. మోక్షకామం కూడా కామమే. మోక్షం కూడా వద్దనుకున్నాక తప్ప మోక్షం రాదు. మోక్షం కావాలి అనుకున్న కోరిక ఉన్నంతకాలం మోక్షం లేదు. పార్వతీదేవి తపస్సు చేస్తూ శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకునే కోరిక ఉన్నంతకాలం శివుడు ఆవిడికి కనపడలా. లాభం లేదు, ఈయన వివాహం చేసుకోవడానికి లభ్యం కాడు, వద్దులే ఆయనలాగా ఉందాం అని అనుకుని ఆయన అనుసరించి వివాహేచ్ఛ వదిలి తపస్సు చేసినప్పుడు ఆయన వచ్చి స్వీకరించాడు. కనుక మోక్షకామం కూడా వదిలితే తప్ప మోక్షం రాదు. మోక్షం రావాలంటే నాకు మోక్షం కావాలి అనే కోరికని కూడా మనసులో పెట్టాలి, మనసులోంచి తొలగించాల్సి ఉంటుంది. అటువంటిది సామాన్యమైనటువంటి జీవితంలో ఉండే వాళ్ళకి మోక్షం ఎలా కుదురుతుంది? వ్యామోహం లేకుండా ఎట్లా ఉంటుంది? వ్యామోహాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే చెప్పడానికి వీల్లేదు. దేని మీద వ్యామోహం లేదండి? శంకర్లంతటి వారు అన్నారు, అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి వారు ఏమన్నారు? అదా పిక్కించిత్ చంద్రశేఖరోపివా అన్నారు. అంతా అయ్యాక కూడా అంతా సమానమే అన్నాక ఆ చంద్రశేఖరుడి మీద ఎందుకోనయ్యా నా మనసు కొద్దిగా అట్లా. అందుకే పూజ చేయమంటే ఆయన చంద్రశేఖరుణ్ణే పూజ చేశారు కదా, చంద్రమౌళీశ్వరుణ్ణి. అంత అయ్యాక మనస్సు అన్నది ఉన్నాక తప్పనిసరిగా దేనికో దాని మీద కాస్త మొగ్గు చూపుతుంది. ఆ మొగ్గు చూపడం అంతటి వారికే తప్పనప్పుడు సామాన్యులకేముంటుందండి? అనేకమైనటువంటి అంశాల మీద మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. వ్యామోహం, మోహం అంటే ఏమిటి అంటే గుడ్డిగా ఇష్టపడడం. ఫలానాది ఇష్టం అంటే బాగుందండి శివానంద లహరి, ఎందుకు ఇష్టం? ఇందులో విషయం బాగుంది. సౌందర్య లహరి, అబ్బో అమ్మవారి రూపం అద్భుతంగా ఉంది కనుక నాకు ఇష్టం అన్నాం. ఫలానా వ్యక్తి అంటే నీకెందుకు ఇష్టం? ఏమిటో తెలియదండి ఇష్టం. అంతే, ఏమిటో తెలియదండి అని ఇష్టం అని చెప్పే చోట మోహము అంటారు. నిరంతరంగా మోహము అనేటటువంటి అడవిలో తిరుగుతూ ఉంటుంది. అంతేనా? యువతీనాం కుచగిరౌ నటతి. ఇది శంకర్ల గురించి చెప్పిన మాట అనుకుంటామా? కాదు కదా. శివానంద లహర్లో
ప్రతి శ్లోకం నేను అని చదువుతున్నటువంటి వాళ్ళు అనుకోవలసినటువంటి మాట. ఇదే కాదండి, మహర్షులైనటువంటి వారు, సాక్షాత్ భగవత్ స్వరూపులైనటువంటి వారు చెప్పినటువంటి మాటల్లో నేను అనే పదం ఎక్కడున్నా అక్కడ ఆ చెప్పిన వారు అని కాక ప్రతి వ్యక్తి నేను అని అనుకున్నట్టయితే అర్థం వేరే ఉంటుంది. ఒక్కసారి భగవద్గీతని నేను అని కృష్ణుడు చెప్పిన ప్రతి చోట నేను ఈజ్ ఈక్వల్ టు కృష్ణుడు అని అర్థం కాక, నేను అంటే చెబుతున్న నేను, వింటున్న నేను, చదువుతున్న నేను, XYZ నేను అనేటటువంటి అర్థం తీసుకుని భగవద్గీత చదివి చూడండి. అది అద్భుతంగా విభిన్నమైనటువంటి మార్గంలో మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది. ఇక్కడ కూడా నేను అని శంకర్లు ఎక్కడ చెప్పారో అక్కడల్లా ఆయనకు అవసరమా అండి? ఆయనకి మన మీద ఉన్నటువంటి దయతో కరుణా సముద్రులు గనక మనను అనుగ్రహించటానికి మనం ఎలా ప్రార్థన చేయాలో చెప్పారు. ఈనాడు మనం చేసే పూజా విధానం కానీ, పూజా విధానంలో చెప్పుకునే సంకల్పం కానీ వారు ప్రసాదించిందే కదా. ఏం సంకల్పం చెప్పుకోవాలో మనకి తెలుసా? ఏం కోరిక కోరుకోవాలో మనకి తెలుసా? కోరుకోమంటే పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటాం మనం. నాకు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, 1,00,000 రూపాయల డబ్బు కావాలి. అయ్యో దేవుడు మనకు 1,00,000 ఇద్దాం అనుకుంటే మన 1,00,000 అని ఆ 1,00,000ని 1,00,000కి పరిమితం చేసేసేటువంటి చిన్న కప్పబుర్రల వాళ్ళం కదా మనం. అంచేత మీరెట్లా భగవంతుడిచ్చే అంతులేనటువంటి వరాలని తక్కువ చేసుకోకండి అని చెప్పడానికి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని మనం ఏం కోరుకోవాలో కూడా చెప్పినటువంటి దయాసముద్రులు కదా. అంచేత మన పక్షాన మన ఆలోచన ఎట్లా ఉందో చెప్తున్నారు. ఇది పురుషుల పరంగా గనక చెప్పినట్టయితే స్త్రీల శరీరావయవాల మీద, సౌందర్యం మీద అలా గంతులు వేసుకుంటూ తిరుగుతుంది అన్నారు. ఇది స్త్రీలు అనుకున్నట్టయితే అది పురుషపక్షంగా ఆలోచించుకోవాలి. ఎప్పుడూ కూడా ఈ గ్రంథాలని పురుషులు రాసినప్పుడు ఆ దృష్టితో చెప్పేసి ఉంటారు, స్త్రీలను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు అనేటటువంటి ఒక దురభిప్రాయం ఉంది చాలామందికి. కారణం ఏమిటంటే సంస్కృతంలో పదాలకి లింగం పదాలకు ఉంటుంది కానీ అర్థాలకు ఉండదు. అందువల్ల అర్థాల గురించి పెట్టుకోకుండా పదాలకు సంబంధించే చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే సరిగ్గా మనం అర్థం చేసుకోగలం. కనుక స్త్రీలైతే పురుషుల గురించి, పురుషులైతే స్త్రీల గురించి ఆలోచిస్తూ మనసంతా అక్కడికే వెళ్ళిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు దాంతోపాటుగా ఇంకా ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆశలు అనే కొమ్మల్ని పట్టి దుమ్ముకుతూ ఉంటుంది. శాఖామృగం కదండి కోతికున్న మరో పేరు. శాఖామృగం అంటే కొమ్మ మీదే ఉంటుంది, అది హాయిగా పడుకుంటుందండి. ఇలా చేతులు రెండు కొమ్మకి పట్టుకుని వేలాడుతూ నిద్రపోతుంది. దాని కంఫర్టబుల్ అది పడుకోవడం. తీసుకొచ్చి పక్క వేసి ఇక్కడ పడుకోమంటే కొంచెం ఇబ్బందే పడుతుంది. కొమ్మ ఇచ్చేసి వేలాడుతూ పడుకోమంటే హాయిగా పడుకుంటుంది. మెళకు రాగానే ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మించి ఈ కొమ్మ మీదకి వెడుతూ ఉంటుంది. ఒక్క చోట కుదురుగా ఉండదు. దేమిటి మనిషి మనస్సు అనే కోతి ఎక్కడికి ఎడుతుంటుంది? కొమ్మల ఆశలు అనే కొమ్మల మీద. ఒక ఆశ ఉంది, నాకు ఫలాంది సాధించాలని. ఆగిపోతున్నానా? అక్కడి నుంచి ఇంకో ఆశ, అక్కడి నుంచి ఇంకో ఆశ. ఎన్నండి మనకున్న ఆశలెన్ని? అమ్మో చెప్పలేనన్ని. ఒకటి 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 కొన్ని ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవి, కొన్ని సంబంధం లేకపోయినా ఉంటాయి అనేకం. అటువంటి ఆశలు అనే కొమ్మల మీద దుముకుతూ ఉంటుంది క్షణక్షణం. అంతేకాదు ఎన్ని దారుల్లో తిరుగుతుందో చెప్పలేం, ఎక్కడికి ఎడుతుందో తెలియదు. కొన్ని సందర్భాల్లోట పిల్ల కోతులు ఎక్కడి నుంచి వచ్చాయో మర్చిపోతాయిట. అప్పుడు తల్లి కోతులు వెతుక్కుంటాయిట. అంటే కొమ్మల మించి వెళ్ళడం అలవాటు కదా, వెళ్ళిపోతుంది. తల్లి ఇటెడుతుంది, పిల్లకోతి ఇటెడుతుంది. వెళ్ళి మనం అసలు మన ఇల్లు ఎక్కడా, మన ఇల్లు అయిన చెట్టు ఎక్కడా అని వెతుక్కుంటాయిట. అంతా అయోమయంగా ఉండేటటువంటిది. అందువల్ల అటువంటి మార్గాల్లో తిరుగుతూ ఉన్నటువంటి నా మనస్సు అనే కోతిని నీకు ఇస్తానయ్యా. ఈ విన్యాసాలన్నీ చూస్తే నీకు భిక్ష బాగా దొరుకుతుంది. చక్కగా భిక్షాటం చేసుకోవచ్చు. మళ్ళీ అనుమానం రావచ్చు, నీ మాట వింటలేదన్నావు కదా,
నీకు పనికిరాంది నాకు ఇస్తావా? ఎంత తప్పు. ఎప్పుడైనా మనం ఇతరులకు ఏది ఇవ్వాలి? మనకి పనికొచ్చేది, వాళ్ళు ఉపయోగించుకునేది ఇవ్వాలి. కానీ మనకి పనికిరాని వస్తువు ఇస్తే అది దానం కాదండి. అదేమవుతుంది? డిస్పోజింగ్ ఆఫ్, చెత్త పారేసినట్టు అవుతుంది. మనకి పనికిరాంది ఎదుటి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళని చెత్త కుండీలా భావించినట్టు అవుతుంది. అలా ఇవ్వకూడదు కదా. మరి నేను నీకు పనికిరాదని నీ మనస్సును నాకు ఇస్తున్నావా? మరి నేనెట్లా మేనేజ్ చేస్తాను నువ్వే మేనేజ్ చేయకపోతే? నీ కోతి నువ్వే చేయకపోతే నే చేస్తానా? మీ పిల్లలు నీ మాట వినకపోతే నా మాట వింటారా? చాలామంది తల్లిదండ్రులు చేస్తారు కదండి. పిల్లలు మాట వినకపోతే ఎవరో ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళి అప్పచెప్తారు. అప్పుడు పిల్లలు కోతులు కాదు, మనుషులు కాదు, పప్పెట్స్లా తయారవుతారు, మరబొమ్మల్లాగా తయారవుతారు, బుర్రలేని వాళ్ళుగా తయారవుతారు, అసమర్థులుగా, చచ్చుదద్దమ్మలుగా, మతిమాలిన వాళ్ళుగా తయారవుతారు. అలా ఇవ్వకూడదు కదా. అందుకని ఏం చెయ్యాలి? నీకు ఇచ్చానంటే నాకు పనికిరాంది, నేను కంట్రోల్ చేయలేను అని నిన్ను బాధ పెట్టడానికి ఇవ్వను. దాన్ని నేను చాలా గట్టిగా కట్టేసిస్తా, నువ్వు ఆడించుకో చాలు. దేంతో కడతా? దృఢమైన భక్తితో కట్టిస్తా. దృఢభక్త్యా బద్ధ్వా, దృఢమైన గట్టి భక్తితో ఇస్తున్నా. నీ మీద భక్తితో, గౌరవంతో, ప్రేమతో ఇస్తున్నాను తప్ప మరొక కారణంగా కాదు. తీసుకెళ్ళు, నా మనస్సునే కోతిని తీసుకో. ఇది వినడానికి చమత్కారంగా ఉండేది. నిజంగా ఎవరైనా దేవుడితో ఇట్లా పరాచకాలు ఆడతారండి? కోతిని ఇస్తానయ్యా, నువ్వు బిచ్చగాడివి, తీసుకెళ్ళు, ఆడించుకో, బిచ్చం బాగా సంపాదించుకో అంటే వినడానికి తక్కువ చేసినట్టుంది. ఆ రకంగా చమత్కారంగా, హాస్యంగా మాట్లాడగలిగినటువంటి లక్షణం ఎప్పుడు వస్తుంది అంటే దృఢమైన భక్తితో. చాలా గట్టి భక్తి. ఎంత భక్తి అంటే నువ్వు నన్ను కొట్టు, తిట్టు, చంపు, నీ మీద నాకే భక్తి. అంత భక్తి. అదేగా తర్వాత ఇంతకు ముందు ఒక శ్లోకంలో చెప్తారు, నరత్వం మృగత్వం పక్షిత్వం మశకత బిహగత్వం మశకత. నాకు ఏ జన్మ ఇచ్చినా పర్వాలేదయ్యా, నన్ను మనిషిగా పుట్టిస్తావా, పశువుగా పుట్టిస్తావా, పక్షిగా పుట్టిస్తావా, దోమగా పుట్టించినా పర్వాలా, నీ మీద భక్తి ఉండేట్టు చూడు చాలు. అదొక్కటి నాకు స్థిరంగా ఉంటే ఏ జన్మ ఇస్తే ఏమిటి? నీ మీద భక్తితో నాకు ఆనందం ఉంది, నీ మీద నీ పైన ఉండేటటువంటి భక్తి నాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు శరీరం ఏదైతే ఏమిటి, ఎక్కడుంటే ఏమిటి? ఆనందం కావాలి కదా. ఆనందానికి మూల కారణమైనటువంటి దృఢమైన భక్తి కావాలి, చాలు కదా అన్నారే. అటువంటిది ఇంత గట్టి భక్తి ఉన్నప్పుడు ఎన్ని పరాచకాలైనా ఆడచ్చు. ఆయన కూడా సంతోషిస్తాడు. ఎంత బాగా మాట్లాడాడు నాతోనూ, ఎంత చక్కగా చెప్పాడు, తన మనస్సునిచ్చేస్తానన్నాడు. పోలిక ఏదైతే మనసు ఇచ్చేస్తే ఏమవుతుంది? మనస్సే కదా అన్ని ఆలోచనలు చేసేది. తన మనసు నాకు ఇచ్చేస్తే అతడి మనస్సులో నేనుంటాను. అతడి మనస్సులో నేనున్నప్పుడు ఇంకేం కావాలి? నాకు కావలసినట్టుగా వాడిని నడుపుకుంటా. అప్పుడు ఏమవుతుంది? నేనుండను, నేను ఒక పనిముట్టులాగా, భగవంతుడి చేతిలో పనిముట్టులాగా నేను పనిచేస్తూ ఉంటా, చెబితే చేస్తా. అందుకే మహానుభావులైన వాళ్ళెవ్వరూ కూడా నేను చేశాను అని చెప్పరండి, నా చేత చెయ్యబడింది అంటారు. పోతరాజొకండు జగద్ధితంబుగన్ భాగవతంబు తెనుంగు చేసే పోతరాజొకండు జగద్ధితంబుగన్ అన్నాడు. నేను చేశాననలేదు, పోతరాజు అనేవాడు చేశాడు అన్నాడు. అంటే తాను వేరు, పోతనామాచ్యుడు వేరు. నేను చెప్పిన ముగ్గురు రాజుల్లో ఒక ఆయన మహానుభావుడు. రోజు ఓసారి తలుచుకోవాలి. ఆయన దురదృష్టం మన అదృష్టం, ఆయన తెలుగువాడుగా పుట్టడం. మన అదృష్టం ఏమిటంటే ఆయన తెలుగువాడుగా పుట్టి భాగవతం అనే మకరందాన్ని మనకు అందించాడు. ఆయన దురదృష్టం ఏమిటంటే రావాల్సినంత ప్రఖ్యాతి రాల. అదే ఇతర భాషల్లో ఎక్కడైనా పుట్టి ఉంటే ఈ పాటికి పోస్ట్మస్ నోబుల్ బహుమానాలు, ప్రపంచ కవి, విశ్వకవి ఇత్యాది అనేకమైనటువంటి బిరుదాలు వచ్చి ఉండేవి. మనకి లేదు. కానీ మహారాష్ట్ర ప్రాంతంలో ఇప్పటికి కూడా భాగవత సప్తాహాలు చేస్తే పోతన గారి బొమ్మ పెట్టుకుంటారు. మన దగ్గర ఎంతమంది దగ్గర పోతన బొమ్మ ఉందండి?
లేదు కదా. మనవాడు కదా, ఆఫ్టర్ ఆల్ మావాడేనండి అంటాం. అంటే మనకు తెలియడం అన్నది ఆయన డిస్క్వాలిఫికేషన్. మనకి పరిచయం కావడం, మనవాడే అవడం ఆయనకున్న అనర్హతల్లో ఒకటిగా మనం భావిస్తాం. అది తెలుగు వాళ్లకు ఉండేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి భావన. సరే, మొత్తానికి జగద్ధితంబుగన్, లోకానికి మేలు కలగాలి అనేటటువంటి ఒక గొప్ప భావనతో చేశాడు. ఎందుకంటే జగద్ధితం ఆయన మాట్లాడింది ఆయన రోజుల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. శంకర్ల కాలంలో ఉన్నట్టే. విష్ణువు మాత్రమే దైవం అని చెప్పేవాళ్ళు ఒక పక్కన, శివుడు మాత్రమే దైవం అని చెప్పేవాళ్ళు ఒక పక్కన ఉండి, పల్నాడులో ఈ పక్షం ఆ పక్షం కొట్టుకుని మూర్తిభవించిన తారుణ్యమంతా నశించిందండి. ఆ తరువాత పల్నాటి యుద్ధం జరిగిన తరువాత సుమారుగా 40-50 ఏళ్ల పాటు శరీరావయవాలు అన్నీ ఉన్న మగపిల్లవాడన్నవాడు లేడు. అట్లా చచ్చిపోయారు అందరూ. ఇంట్లో ఆడవాళ్ళు కూడా ప్రోత్సహించి పంపించారు. తండ్రుల్ని, కొడుకుల్ని, భర్తల్ని, అన్నదమ్ముల్ని, ఇంకా ఇంట్లోనే ఉన్నావా, మన దేవుణ్ణి తిట్టే మతం వాళ్ళు ముందుకొచ్చారు అని చెప్పి. అటువంటి సందర్భంలో ఒక సామరస్యం కుదర్చటానికి తిక్కనమాచ్యుల వారు హరిహర స్వామిని, హరిహరనాథుడు అనే రూపాన్ని సృష్టించి ఆరాధిస్తే దానిని కావ్య రూపంలో చూపించినటువంటి వారు పోతనామాచ్యులు. ఆయన పరమ మాహేశ్వరుల కుటుంబంలో జన్మించి ఒక చంద్రగ్రహణం నాడు శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానంలో ఆయనకి ఒక రాజకుమారుడు కనిపించట. ఆయన తెల్లబోయి చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆయనే పాపం తన బయోడేటా చెప్పుకున్నాడు. నేను దశరథుడి కుమారుణ్ణి, నీతో చిన్న పనుండొచ్చానోయ్, భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేయి, నా వల్ల కాదంటావేమో, నేను ఉంటాను నీ మనస్సులో, నే చేయిస్తానన్నాడు. ఎంత సటిల్గా కావ్యాత్మకంగా హరిహర అద్వైతాన్ని చెప్పాడండి. అది జగద్ధితం అంటే. లోకానికి మేలు చేసింది ఏమిటంటే మీరు కొట్టుకోకండి, రెండూ ఒకటే. ఈయన్ని ధ్యానం చేస్తే ఆయన కనపడతాడు, ఆయన్ని ధ్యానం చేస్తే ఈయన కనపడతాడు, ఈయన ఆయన్ని నిరంతరం ధ్యానిస్తాడు, ఆయన ఈయన్ని ధ్యానిస్తాడు, మీరు ఎందుకర్రా కొట్టుకుంటారు అని సున్నితంగా చెప్పాడు. జగద్ధితం అని చెప్పింది. ఆ చెప్పింది నే చెప్పానంటే ఎవరు వింటారండి? అందుకని ఏం చెప్పాడు? పోతరాజనేవాడు ఒకడు చెప్పాడు అని చెప్పి అది తన ప్రమేయం లేనట్టుగా చెప్పాడు. ఆ విధంగా నేను అన్నటువంటి భావన లేకుండా పరిపూర్ణంగా ఉంటూ ఎప్పుడైతే మన మనస్సు భగవంతుడికి సమర్పణ చేసుకుంటామో, భవత్ అధీనం కురో, నీ అధీనం చేసుకో నా మనస్సుని. ఎప్పుడైతే నా మనస్సు నీ అధీనమైపోయిందో ఆ తరువాత నా ఆలోచన ఉండదు, నేను చేసేదేమీ ఉండదు. దాన్నే కైంకర్యము అన్న పేరుతో పిలుస్తారు. ఈ పదాన్ని కొంతమంది హైజాక్ చేసి మాది అనుకున్నారు, కానీ ఇది భక్తులందరికీ సంబంధించింది. కైంకర్యం అంటే కింకరస్య భావం కైంకర్యం. కింకరుడు అంటే కింకరోమి ఇది పృచ్ఛతః కింకరః, నేనేం చెయ్యను అని అడుగుతూ ఉంటాడు. చెప్పిన పని చేసి చేతులు కట్టుకొచ్చి తర్వాత ఏం చెయ్యను అని అడిగేవాడు కింకరుడు. ఎవరిని అడుగుతాడు? తన ఇష్టదైవమైనటువంటి భగవంతుడిని అడుగుతాడు. భగవంతుడు ఏం చెప్తే అది చేస్తాడు. ఏనాటికి ఆనాడు భగవంతుడు తన ఇష్టదైవం ఏ రూపంలోన్నా ఆరాధించుకోవచ్చండి. దైవాన్ని ఆరాధించుకోవడానికి ఇటువంటి రూపం అనేదేం లేదు. సనాతన ధర్మంలో ఉన్న పరమ సౌలభ్యం ఏమిటంటే ఇష్టదేవత ఆరాధన. నీకు ఏ రూపంలో దేవుడు ఇష్టమైతే ఆ రూపంలో ఆరాధించుకో, నష్టమేమిటి? ఒక కృష్ణుడు ఇష్టం అనుకోండి, బాలకృష్ణుడు, వెన్నముద్ద కృష్ణుడు, కాళీయమర్దనం, గోపాలకృష్ణుడు, రాధాకృష్ణుడు, వేణుగోపాలుడు, నీకు నచ్చినన్ని రూపాల్లో ఆరాధించుకో, ఒకటే కృష్ణుడు. కృష్ణుడు కాదండి రాముడు, మరీ మంచిది. కాదండి శివుడు, ఇంకా మంచిది. అందరూ మగదేవతలైనా ఆడవాళ్ళని కూడా ఆరాధిస్తాం, మరీ మంచిది. శక్తి అమ్మవారిని ఆరాధించుకో, ఏదైనా ఒకటే అని చెప్పేటటువంటి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే భావన మనసులో కనుకున్నట్టయితే ఇటువంటివేం ఉండవు. ఎప్పుడుండవు? చిత్తం భవదధీనం కురు.
నా మనస్సుని నీ అధీనంలో పెట్టుకో, అప్పుడు నా మనస్సులో ఏం ఆలోచన వచ్చినా అది నీకు సంబంధించే ఉంటుంది. నీ ఆజ్ఞ ప్రకారమే నేను ప్రవర్తిస్తాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. నా అంతటా నేనేమీ చెయ్యను. ఏమిటి కైంకర్యము అనే దానికి అర్థం ఏమిటో తెలుసా? తనంతట తానుగా ఏదీ సంకల్పం చెయ్యకుండా ఏ క్షణానికి ఆ క్షణాన భగవంతుడు లేక తన ఇష్టదైవం తనకేది చెప్తే అది ఆచరించుకుంటూ వెళ్ళడం, ఫలితం గురించి ఆలోచించకపోవడం, అది కైంకర్యం. ఎప్పుడైతే నా మనస్సు నీ అధీనమైపోయిందో ఇంకా నాదంటూ ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు. నువ్వు ఏం చెప్తే అదే చేస్తానని ఇక్కడి నుంచి మొదలు పెడితే ఒక్కొక్క శ్లోకంలో తన మనస్సుని ఎన్ని రకాలుగా వర్ణిస్తారంటే అవన్నీ చెప్తూ వెళ్ళినట్టయితే ఆయన చెప్పారు ఇందాక ప్రారంభంలో ఒక థీసిస్ లాగా. అంటే దీని మీద కొన్ని రోజుల పాటు మాట్లాడుకోవచ్చు, కొన్ని వందల పేజీలు దీని గురించి రాయవచ్చు. శంకరుడు మనస్సు గురించి చెప్పింది. ఎవరైనా కొంచెం మనస్తత్వ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటే దీనికి సంబంధించిన టెక్నికల్ టర్మ్స్ కూడా చెప్తారు, మనస్సు ఎలా ఉంటుంది అన్నదానికి. ఇంకా ఏం చెప్తారు? గభీరే కాసారే అన్న శ్లోకం ఉంది కదండి. గంభీరమైనటువంటి సముద్రాల్లోకి ప్రవేశిస్తావు, చెరువుల్లోకి వెడతావు, ఇంకెక్కడో పెద్ద పెద్ద కొండల మీద కెడతావు, అరణ్యాల్లో తిరుగుతావు. దేనికి? దేవుడి కోసం పూలు తేవడానికి. కానీ అసలు ఇవ్వాల్సిన పువ్వు మాత్రం ఇవ్వట్లేదయ్యా నువ్వు. అసలైన పువ్వు నీ దగ్గరే ఉంది. చెరువులో దిగొచ్చి కలువ పూలు, తామర పూలు ఇట్లాంటివన్నీ ఏరుకొచ్చి కొండల మీదకి వెళ్ళి పూలు తెచ్చి, కొండ మల్లెలు తెచ్చి, అడవి మల్లెలు తెచ్చి, అవి తెచ్చి ఇవి తెచ్చి, అమ్మాయ్యా అలసిపోయాను, పూలన్నీ అలంకారం చేశాను, ఒక్క స్తోత్రం చేసి పూజ పూర్తి చేస్తాను అనుకుంటాం. పూజ ఏర్పాట్లల్లో మనకేమైపోతుంది? పూజ పక్కకి వెళ్ళిపోతుంది, ధ్యానం తగ్గిపోతుంది. వినాయక చవితి నాడు చూడండి, అన్ని ఏర్పాట్లు చేస్తాం. పిల్లలు తొందరపడుతుంటే కథ తొందరగా చదివేయండి, కథ తొందరగా చదివేయండి అంటాం. ఇది నిత్యకృత్యంలో కూడా ఉంది. నువ్వు అంత కష్టం ఎందుకు పడతావు? అందుబాటులో ఉన్న పూలు పెట్టు. లేకపోతే నీ దగ్గరే ఓ పువ్వు ఉందయ్యా, ఉన్న చోటు నుంచి కదలక్కర్లేదు, లాక్డౌన్ ఉంది, బయటికి వెళ్ళలేవు, పూలు లేవు, ఎట్లా పూజ చేస్తావు? నీ ఇంట్లో నీకు పువ్వు ఉంది. రోజు మేము చెప్తున్నాం ఆ పువ్వు గురించి, మంత్రపుష్పంలో చెప్తూనే ఉన్నాం. ఆ పువ్వు ఇచ్చేయి. ఏమిటా పువ్వు? నీ హృదయము అనే పద్మం ఉంది కదా, అది ఇచ్చేయచ్చుగా, ఎందుకు కష్టపడతావు? ఇది గభీరే కాసారే 9వ శ్లోకం అనుకుంటా, శ్లోకాల సంఖ్య నాకు గుర్తుండదు. 3వ శ్లోకం. అంకెల దగ్గర కొంచెం నేను వీక్, అందువల్ల అంకెలు చూడాలంటే సంఖ్య గుర్తుపెట్టుకోవాల్సిందే. అంతేకాక తర్వాత నువ్వు వటువైనా సరే, గృహస్థువైనా సరే, వానప్రస్థువైనా సరే, సన్యాసివైనా సరే, నువ్వు రకరకాల పూజలు చెయ్యక్కర్లేదు. ఎందుకంటే అందరికీ పూజా విధానాల్లో తేడా ఉందండి. అందరూ ఒకే రకంగా చెయ్యక్కర్లా. గృహస్థులు చేసే విధానం వేరు, బ్రహ్మచారుల విధానం వేరు, వానప్రస్థుల విధానం వేరు. వానప్రస్థులు ఇప్పుడు ఎక్కడున్నారండి అంటారేమో, రిటైర్డ్ లైఫ్ గడిపేవాళ్ళు వానప్రస్థులు. రిటైర్డ్ లైఫ్ అంటే ఉద్యోగం నుంచి కాదు, జీవితంలోంచి. ఇంటి పెత్తనం పిల్లలకి ఇచ్చి, అడిగితే సలహాలు చెప్పి, లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళని గడపనిస్తూ మనం మన మానాన కృష్ణారామ అనుకుంటూ ఉండడం వానప్రస్థం. ఇది ఎంతమంది చేస్తున్నాం? మనకి 80 ఏళ్ళు వచ్చినా మన ప్రకారమే కోడలు కొడుకు ఉండాలి, మనవలు కూడా మన మాట వినాలి. మనమేమో అత్తమామల మాట వినలేదు, కానీ వీళ్ళు మాత్రం వినాలి అనేటటువంటి పరిస్థితి వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. 60 ఏళ్ళు వచ్చాక, పిల్లలకి పెళ్ళయ్యాక, వాళ్ళకి ఒకటో అరో పిల్లలు పుట్టాక, ఈ మధ్య అంతేగా మన దౌర్భాగ్యం. పుష్కలంగా సంతానం ఎక్కడ? అసలు సంతానం కలగట్లేదు, కలుగుతుంటే ఆపుతున్నాం. 2 ఉన్నాయి. మొత్తానికి 2 పద్ధతులు ఉన్నాయి కదా. ఈ రెండిట్లో ఒకటో అరో సంతానం కలిగిన తర్వాత ఇంటి పెత్తనం నేను చేస్తాను అనకుండా పిల్లలకి పెత్తనం ఇవ్వడం వానప్రస్థం. ఈ రోజుల్లో సన్యాసం అంటారా, అనేక రకాలుగా ఉంది. ఈ కాలంలో కాషాయం కట్టుకునే సన్యాసం,
గృహస్థాశ్రమం తర్వాత చాలా తక్కువ. అనుమతులు కూడా పెద్దగా ఉన్నట్టు లేవు. ఎందుకంటే దేశకాల పరిస్థితులను అనుసరించి ఈ విధంగా ఉండేటటువంటి ఏ పరిస్థితుల్లో అయినా నేను ఎట్లా పూజ చేస్తానంటే ఏమక్కర్లేదయ్యా, రోజూ చెప్తున్నావు కదా, మంత్రపుష్పం చెప్తున్నావు, హృదయం అనే పుష్పం తీసి ఇవ్వలేం కనుక మంత్రపూతంగా ఈ పుష్పాన్ని రోజు ఇస్తాం. మామూలుగానే చూడండి, మంత్రపుష్పం చెప్పేటప్పుడు ఇట్లా పట్టుకోరు చేతులు, ఇక్కడే హృదయం దగ్గరే పెట్టుకుంటారు. దోసిట్లో పూలు పెట్టుకుని ఇక్కడి నుంచి ఇట్లాగే ఇస్తారు తప్ప ఇట్లా ఇవ్వరు. నా హృదయాన్ని ఇస్తున్నా, కోసి షైలాక్ లాగా హృదయం కోసి ఇవ్వమని అడిగితే ఇవ్వలేం కదా మనం. అందుకని గుర్తుందా షైలాక్ కథ? అందరూ పెద్దవాళ్లే కదా, చిన్నప్పుడు చదువుంటారు షేక్స్పియర్ నాటకాలు. ఈ కాలం పిల్లలకైతే తెలియదు కానీ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో అలా ఇవ్వలేం గనక దానికి సంకేతంగా ప్రతీకగా ఒక పుష్పం ఇస్తున్నాం. ఆ పుష్పాన్ని ఇచ్చేయమని చెప్పాడు. అలాగే నా హృదయం, నా మనస్సు ఒక గుడారం. వచ్చి అక్కడ ఉండవయ్యా, ఎప్పుడు కొండల్లో అడవుల్లో తిరుగుతావు, చలేస్తూ ఉంటుంది. పోనీ ఆ గుడారం ఎట్లా ఉంటుంది అంటే ధైర్యము అనే రాటకు పెట్టుకుని, ధృతి అంటే ధైర్యం అంటే స్థిరంగా ఉండడం, స్థిరంగా ఉండడం అనేటటువంటి రాటకి భక్తి అనేటటువంటి దాన్ని పెట్టి భక్తి అనే గుడారాన్ని తయారు చేశాను. దానికి నా ఇంద్రియాలు అనేటటువంటి వాటిని సరిగ్గా చేసి తాళ్ళుగా కట్టి పెట్టాను. గుడారం కదలదు, వచ్చి సుఖంగా ఉండమంటాడు. అలాగే నా మనసు చోరుడు, దొంగ. నా మనస్సు నీకు ఇస్తున్నా. ఎందుకు మనస్సు దొంగన్న మనస్సుని భగవంతుడికి ఇవ్వడం దేనికంటే ఆయనకున్న నామాల్లో ఒకటేమిటి, తస్కరాణం పత ఏ నమో నమః అని చెప్తాం. తస్కరులకు పతి అయిన దొంగల రాజు. దొంగల రాజుకు దొంగనప్ప చెప్తే వాడిని ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. అంతే కదా, దొంగకి తాళం చెవులు ఇస్తే మన ఇల్లు సేఫ్. ఎందుకంటే దొంగని మనం చూస్తూ ఉండాలి, ఇంటిని వాడు చూసుకుంటాడు. దొంగకి తాళం చెవులు ఇచ్చి వెళ్ళిపోకూడదు, ఆగా తాళం చెవులతో తీసుకుని పారిపోతాడు. దొంగని మన అదుపులో పెట్టుకోవాలి, తాళం చెవులు బడికివ్వాలి. అది మనం ఇంటిని మేనేజ్ చేసే పద్ధతి. కనుక తస్కరాణం పతి కదా ఈయన, దొంగలకి రాజు కదా, అంచేత నా మనస్సు అనే దొంగని నీకు ఇచ్చాను. కొన్ని సందర్భాల్లో దొంగల వల్ల పని జరుగుతుంది. ఎందుకంటే దొంగల ఆనుపాన్లు దొంగలకి తెలుస్తాయి. వేరే దొంగల్ని పట్టుకోవడానికి దొంగ ఉపయోగపడతాడు. ఇప్పుడు మారిపోయినా వాడు దొంగలు ఎలా చేస్తారో దొంగల మనస్తత్వం తెలుసు. నీకు అప్పచెప్తున్నా, వీడిని ఉపయోగించుకో, నా మనస్సు అనే దొంగని నీకు ఇస్తున్నానంటారు. అలాగే నా మనసు అనేటటువంటి పుండరీకం పద్మం, నా పద్మాన్ని నీకు పూజకిస్తున్నానని చెప్పేది వేరు. ఇక్కడ చెప్పేది ఏమిటంటే వచ్చి కూర్చోమన్నారు. నా మనఃపుండరీకంలో వచ్చి స్థిరంగా కూర్చో. ఇదండి నిజంగా దైవాన్ని ధ్యానించే పద్ధతి. ఎక్కడ ధ్యానించాలి దైవాన్ని? హృదయంలో ధ్యానించాలి. చాలామంది మనస్సులో, ఇక్కడ భ్రూమధ్యంలో. భ్రూమధ్యం మనసుకు సంబంధించింది, భక్తి హృదయానికి సంబంధించింది. భగవంతుణ్ణి, మన ఇష్టదైవాన్ని హృదయ కమలంలో ధ్యానించుకోవాలి. దానికి సంకేతంగానే మనకి అందరు దేవతామూర్తులు పద్మంలో ఉన్నట్టుగా చూపిస్తారు. చిన్నప్పుడు ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందో లేదో, నాకైతే వచ్చింది. ఓ పెద్ద సముద్రమో చెరువో ఉంటుంది, అందులో పెద్ద తామర పువ్వు ఉంటుంది. ఆ తామర పువ్వులో లక్ష్మీదేవి నిలబడి ఉంటుంది, లేకపోతే కూర్చుని ఉంటుంది, గణపతి ఉంటాడు, అందరు దేవతామూర్తులు ఉంటారు ఆ పద్మంలో. పక్కన ఇంతంత తామర పువ్వులు ఉంటాయి. ఒక్క తామర పువ్వే పెద్దది ఎట్లా ఉంటుంది, మిగిలినవన్నీ చిన్నవి ఎట్లా ఉంటాయి? అన్నీ సమానంగా ఉండాలి కదా. పైగా ఈ పద్మాలు సముద్రంలో ఉండవు కదా, చెరువుల్లోనే ఉంటాయి కదా, నదుల్లో కూడా ఉండవు కదా. ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమిటి అంటే అక్కడ ఇది కూడా ప్రతీకాత్మకం అంటారు. కవి సమయం అని చెప్పి కవిత్వంలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది కవులకి. మనం ఇట్లా చెప్దాం అని అందరూ ఒక ఒప్పందానికి వచ్చేస్తారు, మిగిలిన కవులంతా నోరు మూసుకుని వినాలి. వాటిని కవి సమయాలు అంటారు. సమయం అంటే ఒప్పందం. అలాంటి దాంట్లో చెప్పేది ఎందుకు చెప్తారు అంటే, భగవంతుణ్ణి, మన ఇష్టదైవాన్ని ఎక్కడ ధ్యానం చెయ్యాలి,
హృదయంలో ధ్యానం చేయాలి. హృదయం సింహరాశికి సంకేతం, అంతే కదండి, సింహరాశికి చెందింది. సింహానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? ప్రేమతో ఆశ్రితులని కాపాడటం. ఏనుగు పెద్దది, పౌరుషానికి పులి, ముందుకు దూకడానికి. కానీ సింహాన్ని ఎందుకు మృగరాజు చేశారు అంటే సింహానికి ఆశ్రితులని రక్షించే లక్షణం ఉంది, 10 మందిని కాపాడే గుణం ఉంది, ప్రేమ ఉంది. ప్రేమతో పరిపాలన చేయడానికి సింహం సంకేతం. అందుకే సింహాసనం అన్నారు. అధికారులు కూర్చునే దాన్ని సింహాసనం ఎందుకన్నారు? అధికారం నా చేతుల్లో ఉంది కదా అని పీడించుకు తినకూడదు, ప్రేమతో పాలన చేయాలి, లాలనతో పాలన చేయాలి. అందుకని సింహాసనం అన్నారు కూర్చునేటటువంటి ఆసనాన్ని, అధికారులు కూర్చునే ఆసనాన్ని. కనుక అది ఎక్కడుంటుంది? మన శరీరంలో హృదయ స్థానంలో ఉంటుంది. కనుక నా మీద ఆధిపత్యం నీదే, కానీ ప్రేమగా చూసుకో. ఆధిపత్యం ఉంది కదా అని మొట్టికాయలు మొట్టకు. కావాలంటే వీపు మీద ఒక దెబ్బయి, పొట్ట మీద కొట్టకు. నెత్తిన మొట్టికాయ మొట్టావంటే ఏదో ప్రమాదం కూడా జరిగే అవసరం ఉంది. వీపు మీద కొడితే ఏమవదు, ఊపిరితిత్తుల్లో ఏమన్నా తేడా ఉంటే పోతుంది, అంతే కదా. అంచేత అలా చూసుకో. కావాలంటే బొగ్గ మీద చిటికెయ్యి, నోరు తెరిస్తే ఉగ్గి గిన్నె పెట్టి మందు పోయి, ఏం పర్వాలా. అలా చూసుకునేటటువంటి ప్రేమతో పరిపాలన చేయమని చెప్పడానికి సంకేతం హృదయం అనేటటువంటి పద్మంలో మన దైవాన్ని నిలబెట్టుకోవడం. దానికి ఇంకా విశేషణాలు ఉన్నాయి, నేను ఊరికే సమయం లేదు గనక ఒక్క శ్లోకాన్నే వివరంగా చెప్పి మిగిలిన వాటన్నింటినీ సూచనాప్రాయంగా చెప్తూ ఉన్నాను. బాగానే ఉంది. పుండరీకం అనే నగరం ఉంది, అంతేకాదు నా హృదయం అనే పొలం ఉంది. నా హృదయాన్ని పొలంగా చేస్తున్నాను, అందులో భక్తి అనేటటువంటి నీటిని నేను ప్రవహింపచేస్తున్నాను, ముక్తి అనేటటువంటి ఫలసాయాన్ని, పంటని నాకు అందించమంటారు. ధీయంత్రేణ, మరి నీళ్ళు ఎలా పెడతాట అంటే నా తెలివి అనే యంత్రంతో నేను ఏతంతో నీళ్లు తోడి పొలాన్ని తడుపుతా. అంటే భక్తి జ్ఞాన కర్మయోగాలను ఇక్కడ కలిపాడు. ధీ జ్ఞానం, యంత్రంతో నీళ్లు తోడడం కర్మ, తడపడం అనేటటువంటిది భక్తి ప్రవహించింది. భక్తి జ్ఞాన క్రియా యోగాలే, కర్మయోగాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సమ్మేళనంగా నా హృదయం అనేటటువంటి పొలాన్ని తడుపుతాను, మోక్షం అనేటటువంటి పంటని నాకు ఇవ్వమన్నాడు. నా మనస్సు ఒక దుర్గం, అక్కడ క్షేమంగా ఉండు. ఏ తామర పువ్వులో కూర్చుంటే రక్షణ ఏముందండి? పొలం నీళ్లు ఉన్నాయి, నీళ్లలో ఒక తామర పువ్వు ఉంది, కూర్చుంటే ఎవరన్నా వచ్చి కత్తితో మీద పడితే ప్రమాదం కాదు? మరి లేదు. అక్కడ ఉండడానికి ముందు నా మనస్సు నేను ఒక దుర్గంగా మార్చుకున్నా. దుర్గము అంటే రక్షించేది అని అర్థం. ఆ పదం మించే దుర్గా అన్న పదం కూడా వచ్చింది. కోటలాగా మన్ని రక్షిస్తుంది గనక అమ్మవారిని దుర్గా అన్నారు. ఎటువంటి చెడు మన దగ్గరికి రాకుండా మన చుట్టూతా దుర్గంలాగా ఉండి రావడానికి వీల్లేదు అని కోటగోడలాగా రక్షిస్తుంది. అందుకే అమ్మవారిని దుర్గా అని పిలుచుకున్నా. అలా దుర్గంగా నా మనస్సును చేసుకున్నా. అక్కడికి వచ్చుండు. అక్కడుంటే కాలక్షేపం ఏమిటయ్యా? ఓ పద్మంలో కూర్చోబెట్టావు, కోటలో పెట్టావు, నాకు 4 చోట్ల తిరిగే అలవాటే, కాళ్ళు కట్టేస్తే నాకు లాభం ఏమిటి? విసుగురాదు? నా మనస్సు ఒక కాంతారం, ఒక అడవి. అడవిలో హాయిగా వేటాడుకో, నీకు అలవాటేగా. అప్పుడెప్పుడో ఓసారి వేటగాడి వేషం వేసుకున్నావు నువ్వు, వేశాడుగా కిరాతార్జునీయంలో వేటగాడుగా ఉన్నాడు. నీకు కాలక్షేపం కావాలా? నా మనసులో రకరకాలైన మృగాలు ఉన్నాయిలే, మనకొచ్చే ఆలోచనలన్నీ మృగాలు కావా? అనేక మృగాలు. ఆ మృగాలన్నీ వేటాడు, నీకు కాలక్షేపం కూడా ఇచ్చాను. అలా బంధించి కూర్చోబెట్టలేదు సుమా. నీకు భద్రత ఉంటుంది. నా మనస్సు ఒక గుహ, అది అంతే కదా. ఇక్కడే ఉంటాను కదా, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. మనస్సుని గుహగా చెప్పి అక్కడ చేత కుహరే, చేతస్సు అనే కుహరంలో ఉండమన్నాడు. లేదు,
నా మనసు ఒక పక్షి, అప్పుడప్పుడు పక్షిలాగా ఎగురుతుంది. ఆ పక్షికి చెప్తాడు, వెళ్ళు నువ్వు ఒక గూడు కట్టుకో. ఎక్కడ కట్టుకుంటావు? శివుడి పాదాలు అనేటటువంటి ఆశ్రయం దగ్గర గూడు కట్టుకో, నీకెటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకెక్కడన్నా గనక అయినట్టయితే నీకు క్షేమం ఉండకపోవచ్చు. శివుడి పాదాల దగ్గరికి ఎవరు రారు. గుర్తుపెట్టుకోండి, ఏ దేవతని మనం అర్చించినా, ప్రార్థించినా, సేవ చేసినా, ఉపాసన చేసినా ఎక్కడి దాకా వెళ్ళగలం? పాదాల వరకు మాత్రమే వెళ్ళగలం. ఆ తర్వాత ఆ దైవం దయతలచి చేతులిచ్చి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలి, కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. మన సాధన ఆజ్ఞాచక్రం దాకానే పెడుతుంది. యోగ సాధన చేస్తే కూడా ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం దగ్గర ఏముంటుంది? ఇష్టదైవం యొక్క పాదాలు ఉంటాయి, అది పాదపీఠిక. అక్కడ వరకే మన సాధన. పాదపీఠిక దాకా వెళ్ళి నమస్కారం చేస్తే అక్కడి నుంచి చేతులతో ఎత్తుకోవాల్సిందే తప్ప మన ప్రమేయం లేదు. అందుకే షట్చక్రాల గురించిన వివరణే ఉంటుంది అన్ని చోట్ల. అక్కడికి వెళ్ళాక తర్వాత సాధన కాదు, అనుగ్రహం మాత్రమే కావాలి. భగవంతుని అనుగ్రహం మాత్రమే మనని అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళగలుగుతుంది. కనుక పాదాల దాకా వెళ్ళి, అంటే అప్పుడే సాధన అయింది. పక్షి వెళ్ళి అక్కడ ఉండొచ్చు. నా మనసు ఒక రాజహంస. అక్కడ తిరుగుతావేమే పిచ్చిదానా? ఆ బురద గుంటల్లో, చెరువుల్లో తిరుగుతావేమిటి? ఇక్కడ సుధాసం శివభక్తి అనేటటువంటి పెద్ద కాసారం ఉంది, అక్కడికి వెళ్ళు. శివజ్ఞానము అనే కాసారం ఉంది, అందులో నువ్వు విహారం చెయ్యి. నీకు కావలసినన్ని తామరతూడులు దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ భక్త హృదయాలు పద్మాలు గనక పద్మానికి ఉండే తామరతూడు మాత్రమే హంసకు ఆహారం, అది తిని బతుకుతుంది. కనుక అక్కడ నీకు కావలసిన తామరతూడులు దొరుకుతాయి, వెళ్ళు, అక్కడ విహారం చెయ్యి అంటూ నా మనసు ఒక పూల తోట. నువ్వేమీ చెయ్యను, సరదాగా విహారం చేస్తానంటే పూల తోటలాగా ఉంది చెప్తూ, నా మనసు ఒక మందిరం, అక్కడ ఆనందం దొరుకుతుంది. అంతేకాదు, నా మనసు మనసు ఒకవేళ చాతకమైతే, చాతకం ఏం గ్రహిస్తుంది? చంద్రుడి వెన్నెలని మాత్రమే స్వీకరిస్తుంది. మళ్ళీ పూర్ణిమ వచ్చి వెన్నెలు వచ్చేదాకా పాపం ఎదురు చూస్తూ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వెన్నెలు వస్తుందా అని. ఇక్కడ శివుడు యొక్క కరుణామృతం అనే వెన్నెల ప్రసరిస్తూ ఉంటుంది. ఓ మనసు అనే చాతక పక్షి, వెళ్ళి ఆ వెన్నెలను ఆస్వాదించు, నీకు కావలసినంత ఆహారం లభిస్తుంది అంటాడు. ఇలా మనసు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తుందో అన్ని రకాలుగా చెప్తాడు. ఇంకో చోట నా మనసు ఒక గుర్రం అంటాడు. మామూలుగా మనకేం చెప్తాం? ఇంద్రియాణి హయాన్యాహు అంటాం. ఇంద్రియాలన్నీ గుర్రాలు అని చెప్తాం. ఇంద్రియాలే కదా, నా మనసే గుర్రం అన్నాడు ఈయన. ఆ మనసనే గుర్రం వెళ్ళే కదా ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. కనుక ఆ గుర్రాన్ని పగ్గాలతో పట్టుకో, నీకు అర్పిస్తున్నానంటాడు. ఇక్కడంతా కూడా ఒక సామాన్యమైనటువంటి భక్తుడు సాధన మొదలుపెట్టిన తర్వాత మనస్సు ఎన్ని రకాలైనటువంటి వికారాలకు లోనవుతూ ఉంటుంది, ఎన్ని వ్యవహారాలు నడుపుతూ ఉంటుంది, ఎన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటుంది, ఎన్ని రకాలుగా మనతో ఆడుకుంటూ ఉంటుంది, మనని ఆడిస్తూ ఉంటుంది. వీటన్నింటినీ ఇక్కడ చెప్తూ ఆ మనస్సుని ఎన్ని రూపాల్లో ఉన్న మనస్సును ఆయనకి సమర్పించటం జరుగుతోంది. ఇంకా వివరాల దాకా వెళ్ళలేదు, ఒక్కటి మాత్రమే కొంచెం వివరించాను, మిగిలిన వాటిని సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. ఇచ్చిన సమయం అయిపోయింది. అందుకని భగవంతుడు కాలస్వరూపుడు గనక కాలస్వరూపుడైన భగవంతుడికి నమస్కరిస్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.